హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేను మీ రుచితాని. వెల్కమ్ టు మై ఛానల్ కాజీ టాక్స్ విత్ రుచి. ఈరోజు మన ఛానల్లో ప్రేమ గురించి మాట్లాడుకుందాం. ప్రేమ అనే పదం 2 అక్షరాలు, కానీ ఈ 2 అక్షరాలు 2 జీవితాలని నిలబెడుతుంది. అంతో ఇంతో ప్రేమ అయితే రోజు చెప్పచ్చు, కానీ బోల్డ్ అంత ప్రేమని ఒకేసారి చెప్పలేం కదా. యాజ్ ఏ వైఫ్గా మా హస్బెండ్కి తన లైఫ్లో సంబంధించిన ప్రతి ఒక్క వెకేషన్ని ఏదో ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసి నా ప్రేమని ఈ విధంగా వ్యక్తపరుస్తున్నాను. అయితే ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక స్పెషల్ డే అనేది ఉంటుంది. ఒకటి బర్త్డే, ఒకటి పెళ్లి రోజు. నా లైఫ్లోకి సంబంధించి నా హస్బెండ్కి నాకు రిలేటెడ్గా మా బర్త్డేస్ ఇద్దరికీ కూడా వెనక ముందు మ్యాచ్ అవ్వడం అనేది చాలా స్పెషల్ డే. అందుకే నా బర్త్డే రోజు తన బర్త్డేని కూడా ప్లాన్ చేశాను. నా ప్రేమని ఈ విధంగా వ్యక్తపరిచానని మీనింగ్ కాదు, ఏదో నాకు అనిపించినంతలో తనని సాటిస్ఫాక్షన్ చేయాలనేది ఈ చిన్న ప్రయత్నం. అలానే నేనేం పెద్ద గిఫ్టో పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేయలేదు. తోచినంతలో నాకున్న బడ్జెట్లో చిన్న సర్ప్రైజ్ అయితే చేశాను. చూసారా, తనైతే ఎంత ఆశ్చర్యపోయాడో. మనకిష్టమైన వాళ్ళ కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది కదా. అందుకే ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక మూమెంట్ అనేది ఉంటుంది. అలాంటి మూమెంట్ని మిస్ చేసుకోకూడదు. బిఫోర్ మ్యారేజ్ తను ఎలా ఉన్నాడో నాకు తెలియదు, కానీ ఆఫ్టర్ మ్యారేజ్ తన లైఫ్లోకి నేను వచ్చాక కష్టాలతో పాటు ఆనందాలను కూడా ఫుల్ఫిల్ చేయాలి. కాబట్టి ఇలాంటి మెమోరీస్ను కూడా ఫుల్ఫిల్ చేయడం అనేది నా అభిప్రాయం. అయితే ప్రతి ఒక్క ప్రేమని ఏదో విధంగా అభిప్రాయంతో చెప్తూ ఉంటాం. అలానే మన ప్రేమను మనసులో దాచుకుంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది చెప్పండి. అందుకే ఈ విధంగా నా ప్రేమనైతే నా హస్బెండ్కి తన బర్త్డే రోజు ఇంత చిన్న సర్ప్రైజ్తో అయితే హ్యాపీ చేసేసానండి. చూసారా, తన కళ్ళల్లో వచ్చే చిన్న చిన్న ఆనందం ఉంటుంది కదా, ఎన్నో మెమొరీస్ని ఇస్తుంది. ఎందుకు మిస్ చేసుకోవాలి అలాంటి బ్యూటిఫుల్ మెమొరీస్ని? లైఫ్ లాంగ్ మనకు తోడుగా ఉండేది పిల్లలు కాదు, మనకి జన్మనిచ్చిన అమ్మా నాన్న కాదు. ఈ బాండింగ్ ఏదైతే ఉంటుందో హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్, భార్య భర్తే ఎప్పటికీ కూడా తోడు నీడగా ఉంటారు. బ్యాలెన్స్డ్గా మనము అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది.